హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి క్రేప్ శారీస్ ఉన్నాయండి. క్రేప్ శారీస్కి కూడా ఇలా మధ్యలో జరీ బార్డర్స్ వచ్చినాయి అండ్ ఇలా కిందికి చిన్న బార్డర్ వచ్చింది, మధ్యలో ప్రింట్ వచ్చింది. ఇది 1 2 3 4 ఇలా మధ్యలో జరీ బార్డర్ వచ్చింది, అది ప్లెయిన్ వదిలేసాము. అండ్ చీర ఇలా ప్రింట్ వచ్చింది అండి, మధ్యలో ఇలా ప్రింట్ వచ్చింది. ఇది పళ్ళు, గ్రీన్ కలర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటా వచ్చింది, గ్రీన్ పైన వీవింగ్ వచ్చింది, మళ్ళీ బూటా వచ్చింది. అండ్ ఇది చీర అండి, మధ్యలో ఇలా ప్రింట్ వచ్చింది చీరకి. సో ఇలా ఉంటుందండి మనం కట్టుకున్నప్పుడు, చీర డ్రేప్ చేసినప్పుడు మధ్యలో మనకి ఇలా మంచి కలర్ఫుల్ ప్రింట్, పైన కింద ఆఫ్ వైట్ క్రీమ్ కలర్, మళ్ళీ క్రీమ్ కలర్ పైన కూడా మనకు ఇలా ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్ అవుట్లైన్తో. ఇది పళ్ళులో కూడా జరీ లైన్స్ ఉన్నాయండి. ఈ చీరలు వచ్చేసి ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ చేయించాలండి, తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. మనకు స్టిఫ్నెస్ కావాలనుకుంటే పాలిషింగ్ చేయించాలండి, లేదంటే అవసరం లేదు. గ్రేకి మధ్యలో మాత్రమే ప్రింట్ వచ్చింది, ఎంత బాగుంది కదా. అండ్ దీనికి వచ్చేసి ఇలా బ్లాక్ పైన ఇలా జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ పైన వీవింగ్ ప్లస్ మధ్యలో బూటా వచ్చింది, జరీ బూటా వచ్చింది. బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది, చీర ఇలా ఉంది. ఈ శారీస్ వచ్చేసి 3650 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఎంత బాగుంది కదా కలర్. ఇది బ్లౌజ్ అండి, మజంతా పింక్ బ్లౌజ్, చీర మంచి ఒకలాంటి కోరా కలర్, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అండ్ హైట్ కూడా మంచి హైట్ ఉంది, 57 58, నాది 54, 57 58 అలా ఉన్నా కూడా బాగుంది హైట్. శారీస్ హైట్ వచ్చేసి 47 48 ఇంచెస్ హైట్ ఉన్నాయండి. ఇది బ్లౌజ్, వైట్ పైన ఇలా గ్రీన్ పింక్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది, పైన కింద జరీ లైన్స్. ఇది చీర మధ్యలో ప్రింట్, కింద బార్డర్లో ప్లెయిన్ వదిలేసాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ బ్లౌజ్ అండి, గ్రీన్ కలర్తో బ్లౌజ్ అండ్ జరీ బూటా వీవింగ్ వచ్చింది. పళ్ళులో మనకు సేమ్ జరీ లైన్స్ వస్తుంది, గ్రీన్ కలర్ పళ్ళు. సో బాగుంది చీర. ఈ చీరలు 3650 ప్లస్ షిప్పింగ్. మీకు నచ్చిన చీరలు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.